జపాన్‌లో అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదంట. అగ్రీమెంట్లు చేసుకుంటున్నారంట. అక్కడ గవర్నమెంటు మీకు ఫండ్స్ ఇస్తాము, మీకు జాబ్‌లిస్తాము, పథకాలు అమలు చేస్తాము, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండిరా బాబు అంటే, వాళ్ళ ఇండివిడ్యువల్ లైఫ్‌కి అలవాటు పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంట. ఫ్యూచర్‌లో మనకు కూడా ఇదే పరిస్థితొస్తుంది అని కొంతమంది అనడం నేను విన్నాను. మీరేమంటారు? అదే చెప్తున్నా గదా! అగ్రీమెంట్ అంటే పెళ్ళే అది. మనకు కూడా ఇద్దరికి గాంధర్వ వివాహం అనేవారు కదా రూపా. పాణిగ్రహణం, గాంధర్వ వివాహం ఇయన్నీ ఉండేయి గదా! హ్మ్. అట్లాంటిదనుకో ఇది. హుహు. ఆ ఇబ్బందులేం రావులే రూపా. ఏమనుకున్నా, ఏం చేసినా జోక్స్ పక్కన పెట్టేస్తే, ప్రతి విషయంలోనూ పీపుల్ ఆర్ గెట్టింగ్ బ్యాక్ టు ద ఆర్గానిక్ స్టైల్. వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. అసలు ఇప్పుడు యూ టేక్ మై జనరేషన్. దేర్ ఇస్ అన్ ఏజ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ మీ. నాతో కంపేర్ చేసుకుంటే, మా పిల్లలు దే ఆర్ బిల్డింగ్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ట్రెడిషన్స్ అడిగి తెలుసుకోవటం గానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై చిల్డ్రన్ ఎలోన్. ఆ జనరేషన్ పిల్లల గురించి చెప్తున్నా. ఆర్గానిక్ రూట్స్‌కి వెళ్ళిపోతున్నారు రూపా. ఒక్కొక్కళ్ళు ఫుడ్ కానించి మొదలు పెట్టేసాం కదా! గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అని. అవును. మన దేశానికి అంత సిట్యుయేషన్ వస్తుంది. అట్‌లీస్ట్ యాస్ లాంగ్ యాస్ వి ఆర్ అలైవ్ ఐయామ్ ష్యూర్ ఇట్ వోంట్ కమ్. హ్మ్. సో, కానీ మనుషుల్లో మాత్రం మార్పు రావాలి రూపా. ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ ఇవన్నీ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు గెట్ కాంట్రోవర్షియల్. బట్ వి షుడ్ నాట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మన ట్రెడిషన్స్‌కి గానీ, కస్టమ్స్‌కి గానీ, మన ఆరిజిన్‌కి గానీ వి నీడ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సో, మ్యారేజ్‌కి ఒక వాల్యూ ఉంది. మ్యారేజ్‌కి ఒక విలువ ఉంది. ఇదివరకట్లాగా చూపించంగానే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవాలి అని నేను అంటలా. హ్మ్. కానీ గివెన్ ఎ ఛాన్స్ కొన్ని రోజులు మాట్లాడుకుని, అర్థం చేసుకుని అది వేరే. యూ అండర్‌స్టాండ్ తర్వాత ఎందుకు ఇష్యూస్ అని చెప్పి ముందే మనం ఆ స్పేస్ తీసుకోవడంలో తప్పు లేదు. అండ్ ఇట్ ఈస్ ఎంకరేజబుల్ ఇప్పుడున్న ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్‌కి. అంతేగాని లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి కొన్నాళ్ళు యూ లీవ్ ద లైఫ్ టుగెదర్ అండ్ ఆ తర్వాత నచ్చింది, నచ్చలేదని డిసైడ్ చేసుకోవటం అంటే నో, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. పెళ్ళనేది ఏంటంటే ఇట్స్ ఎ కమిట్మెంట్. ఇట్స్ ఎ బాండింగ్. 10 మంది పెద్దల్ని పిలిసి గాని, రిజిస్టర్ ఆఫీస్‌లో గాని యూ గెట్ టు దెమ్ కమిట్మెంట్. ఎందుకంటే దాన్ని బ్రేక్ చేయకూడదు. యూ హ్యావ్ టు బీ ఇన్‌సైడ్ ఇట్ నో మ్యాటర్ వాట్ అన్నది కదా! వాటెవర్ ఇప్పుడు పూజారి చెప్పే మంత్రాల్లో గాని వాటెవర్ ఇట్ ఈస్ అది ద కస్టమ్ గురించే కదా మాట్లాడతారు. అవును. నువ్వు రిజిస్టర్ ఆఫీస్‌లో సిగ్నేచర్స్ చేసినా కూడా దట్ ఈస్ ద నార్మ్స్ యూ హ్యావ్ టు సైన్ అబౌట్. సో, ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి, నమ్మకం కావాలి, ఫైట్ చేసుకుంటాం, గొడవలు పడతాం, అన్నీ ఉంటాయి. బట్ ఆ బాండ్‌ని తెంచుకోకూడదు అని చెప్పటానికే పెళ్లి. అవును. సో, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఏంటంటే ఆటకాయితనంగా, ఒక కమిట్మెంట్ లేకుండా ఎందుకు అది లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటారు. దానికి ఇంకేయో అంటే భాష దానికి ఇంకేదో కొంతమంది ఏం పేరుంటుంది. జెప్తారంటే, పెళ్లి తర్వాత విడిపోయే కంటే, పెళ్ళికి ముందే కలిసుండి తెలుసుకొని, ఏం కలిసి తెలుసుకుంటారు రూపా పెళ్ళికి ముందు? కాదు రూపా. ఇప్పుడు ఇదే. నువ్వు మ్యారేజ్ కాకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని అంటున్నావు కదా! లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో గాని, మ్యారేజ్‌లో గాని ఏమవుతుంది? యూ యూ హావ్ టు క్రియేట్ ఎ బాండ్. యూ వాంట్ టు గ్రో టుగెదరే కదా!